రాత్రి 3 అద్దాల మొదలు కొడితే మేము అద్దాల షాప్కి వెళ్ళాలి. పోలీసుల దగ్గరికి వచ్చాం, మీరు మీడియా సోదరులు వచ్చారు. దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. వైసీపీ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో విజయవాడలో ముఖ్యమంత్రి గారి కోట దూరంలో ఉన్న ఈ దాడి మీద పోలీసు సోదరులు కనుక దీన్ని ఎంక్వైరీ చేసి 2 రోజుల్లో నిందితులు పట్టుకోకపోతే ఇది ప్రభుత్వ వైఫల్యంగా నేను కూడా భావిస్తాను, మీడియా కూడా భావించారు. ఆ పార్టీలోనే అంటే ఏదైతే వైసీపీలో ఆయనకి సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఆయన ప్రాధాన్యత పెంచుకోవడానికి ఇటువంటి వాళ్ళు తెగబడ్డారు. ప్రాధాన్యత ఉందో లేదో వేరే, నేను ఆ పార్టీలోకి వచ్చేసిన నేనంటే మాట్లాడుతున్నాను. ఆ పార్టీ వాళ్ళని అడగాలి, లేదా ఆయన అడగాలి. నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే ఎన్నికల కొద్దిరోజులు ఉన్నాయి, మీరు బలోపేతం అవుతున్నారు. ఇక మీకు గెలుపు ఖాయమన్న సందర్భంలోనే కార్యకర్తలు నేతలు చదివించేందుకు అంటే వాళ్ళ ఆత్మగౌరవం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినప్పుడు నాయకులు లేకుండా ఒక 60,000 ఓట్లు ఉన్న 4-5 గ్రామాల్లో నాయకులు లేకుండా చిన్న కాలేజీ పిల్లలతో ఎలక్షన్ చేశారు. తెలుగుదేశం పార్టీ B4 ఉన్నప్పుడు 6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్ ఇది, 2 సార్లు ఇండిపెండెంట్ గెలిచిన సీట్ ఇది, ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది. ఆ 2 ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. అట్లాంటి సీట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే వైసీపీని బలోపేతం చేసి దగ్గరగా తీసుకెళ్ళా. పలు కారణాలు మీడియాలో చాలాసార్లు చెప్పిందే చెప్పి సోల్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ పాయింట్ ఏంటంటే అలాంటి సీట్లో ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే ఇది గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నా తప్ప దీనికి నేను పెద్ద పని చేయాలని నేను భావించట్లేదు. దాడి చేసింది ఎవరనేది పోలీసులు నిర్ణయించాలి కదా. ఇది రామగోపాల్ వర్మ సినిమాలో పైన ఏదో అమ్మవారు ఉంది అని సస్పెన్స్ నర్సయ్య గారు చెప్పారు కదా. మీ మీటింగ్ దగ్గర కూడా కొంతమంది రెక్కి నిర్వహించారు అని కూడా చెప్తున్నారు. ఆ విజువల్స్ అది కూడా సిపి గారి ప్రెస్ మీట్ చెప్తే సిపి గారే అది కూడా నిర్ణయిస్తే బెటర్. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ లేకుండా నేను భావిస్తున్నాను. ఇలా పొలైట్నెస్, ఒబీడియన్స్, లాయల్టీ, ఇంటిగ్రిటీ, కరేజెస్, ఎఫిషియన్సీ ఉన్నా లేకపోయినా నేరం జరిగినప్పుడు నేరస్తుని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసుది, ప్రభుత్వానికి తప్ప మాది కాదు కదా. ప్రజల ఓటు ద్వారా నాని అన్న కొంచెం సైడ్కి ఆధారంగా చూస్తే ఇద్దరు దుండగులు ఆ 3 కారు అద్దాలను పగలగొట్టిన పరిస్థితి. దీని మీద కేసు నమోదు చేశారు. డీసీపీ, అడిషనల్ డీసీపీ గారు ఉంటే సిపి గారు మీటింగ్లో ఉంటే అడిషనల్ డీసీపీ లక్ష్మీపతి గారికి కేసు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోలీసు సోదరులు 2-3 రోజుల్లో నిందితులను పట్టుకుంటే నిజానిజాలు బయటకు వస్తాయి. అప్పుడు నిందితుడిని అడిగితే నిందితుడు చెబుతాడు ఎవరు చేయమన్నారు, ఎవరు ప్రేరేపించారు, ఎందుకు చేశారని. అది త్వరగా నిందితులు పట్టుకోవాలని, అలాగే శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, అర్జెంటుగా ఇలాంటి విజయవాడ నగరం నడిబొడ్డులో జరిగిందని కూడా కనీసం 2 రోజులు పరిశీలించలేకపోతే శాంతి భద్రతకు బాగున్నట్టే. అలాగే ఈ నిందితులు దొరికిన తర్వాత మాడదు, ఇంకా ఇన్ డీటెయిల్ అంతా కూడా మాడదు. కానీ నేను మాడతాను మీతో ప్రశ్న. రాష్ట్రంలో 4 నెలల నుంచి ప్రతిపక్ష పార్టీ నేతల మీద దాడులు జరుగుతుంది. బాధితులపైనే కేసులు సందర్భాలు ఉన్నాయి, కానీ దాడి దీంట్లో అవకాశం లేదు. బాధితులు మా మీద కేసు పెట్టడానికి అవకాశం లేదు కదా. రాత్రిపూట డెమోక్రసీలో బతికేటప్పుడు ఆశతోనే బతకాలి కదా. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. డెమోక్రసీ అనేది ప్రతి 5 ఏళ్ళకి ప్రభుత్వాలు మార్చేది ఎందుకు? డెమోక్రసీ ఉంది కాబట్టి ప్రతి 5 ఏళ్ళకి పంచవర్ష ప్రణాళికలు పెట్టారు. 5 సంవత్సరాలే ప్రభుత్వానికి కాలపరిమితి పెట్టారు. లేకపోతే రాష్ట్రంలాగానే ఉండేది కదా. ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలు మారుతాయి న్యాచురల్గా. అది ప్రజలుగా వ్యక్తిగత పరంగా దాడులు చేస్తే దాన్ని పార్టీలకి ఆపాదిస్తున్నారనేది
ఎవరు చేశారు? ఎవరన్నా వ్యక్తిగతంగా కక్షలు ఉంటే ఆ దాడులు కూడా పార్టీకి ఇప్పుడు నర్సయ్య గారు అనేది 3 కారు అద్దాలు పగిలినంత మాత్రాన 3 కార్లు కొనుక్కున్నాయని 3 అద్దాలు వేయలేదనే సమస్య కాదు. దీనికి మీ మీడియా అటెండ్స్ కానీ మేము వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 1,00,000, 2 లక్షలు గ్లాస్ వేయించుకుంటాం. కానీ శాంతి భద్రతల సమస్య కాబట్టి దానికి విఘాతం కలిగి పాటు నర్సయ్య గారికి చెందినటువంటి 3 కార్లని గత రాత్రి 10 గంటల సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి మోటార్ సైకిల్ మీద వచ్చి రాళ్లతో అద్దాలు పగలగొట్టినట్టుగా వచ్చినటువంటి ఫిర్యాదు నుంచి వచ్చాం. ఇక్కడ 2 కార్లకి ఫ్రంట్ విండ్ స్క్రీను, ఒక కారుకి లెఫ్ట్ సైడ్ స్క్రీన్ పగిలిపోయాయి. ఫిర్యాదు స్వీకరించి ఎవరైతే దీనికి పాల్పడ్డారో అదుపులోకి తీసుకుని చట్టం ముందు చట్ట ప్రకారం చేయాలి. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తుంది. సీసీ కెమెరాస్ ఫుటేజ్ వచ్చిందండి. దగ్గరలో మన సీసీ కెమెరాస్ అందుబాటులో ఉన్నాయి. అయితే వచ్చిన వాళ్ళు మాస్కులు ధరించారు, మోటార్ సైకిల్కి ఉన్న నెంబర్ ప్లేట్ని కూడా తొలగించారు. అయితే వాళ్ళకి పోస్టర్ని బట్టి మనం గుర్తుపెట్టే ప్రయత్నం చేస్తాం. సుమారు ఎన్నింటికి జరిగినట్లు సుమారు ఇది నైట్ 12:15, 12:30 మధ్యలో జరిగింది. సార్, ఈ స్థానిక వైసీపీ నేతల హస్తం ఉందని చెప్పి విచారణలు అవన్నీ కూడా మనం పరిశీలిస్తామండి. ఎవరు పాత్ర ఉంటే వారి మీద చర్చించాం. ఏమన్నా పొలిటికల్ అంటే ప్రస్తుతానికి అట్లా ఉందనుకుంటున్నాం. ఎవరో మిస్యూస్ ఫెలోస్ చేసినటువంటి వల్ల అనిపిస్తుంది. బట్ మీరు అన్నట్టుగా ఆ కోణంలో విచారణ. థ్యాంక్ యూ.